నాకు అర్థమవుతున్నంత మటుకు డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారు ఒక ఆశ పెట్టిరు. పిల్లగాడు స్కూల్కు పోనని ఏడిస్తే చాక్లెట్ ఇస్తామని తల్లిదండ్రులు బుధరకిచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ అధికార ఘనాన్ని కాపాడేందుకు 6 నెలల తర్వాత రిటైర్డ్ కాబోతున్నటువంటి డీజీపీ గారికి ఒక మంచి బాధ్యత ఇస్తాం, వారి సేవల్ని వాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రంటేనే డీజీపీ గారికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి తప్పులన్నీ తెలుసు. ఆ తప్పుల్ని ఆయన ఏదో ఒక సందర్భంలో బయట పెడతాడనేటువంటి అనుమానంతో డీజీపీ గారికి ఒక పెద్ద పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశ పెట్టిరు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా చేస్తలేడు కాబట్టి ఆడ రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీలు ఇతర అధికారులు వచ్చి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని కుల్లం మాట్లాడుకుంటూ పోతున్నారు. చంద్రశేఖరరావు గారు కొంచెం తెలివిగా రిటైర్డ్ అవుతున్న ప్రతి డీజీపీని, రిటైర్డ్ అవుతున్న ప్రతి చీఫ్ సెక్రటరీని రాష్ట్ర ప్రభుత్వం లొసుగులు బయట పెట్టకూడదని ఒక సలహాదారు అనేటువంటి ఒక నౌకరిచ్చి పక్క కూర్చోబెట్టుకుంటున్నాడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు పెట్టుకున్న సలహాదారులు వాళ్ళ ఉద్యోగంలోకి వచ్చిన నాటి నుంచి మీకు ఇయ్యాల దాకా ఇచ్చిన సలహాలు ఎన్ని? ఏ సలహా ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 10 రూపాయలు సేవ్ అయినాయి? లేదా ఒక ప్రభుత్వ డీజీపీ, పాత డీజీపీ, పాత చీఫ్ సెక్రటరీ మీకు సలహాలు ఇవ్వాల్సినంత బలహీనమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారా? ఎమ్మెల్యేలను కలవరు, మంత్రుల మాటినారు, మీరు అడ్వైజర్ల మాటింటారా? ఈ అడ్వైజర్లు ఏ రోజన్నా ముఖ్యమంత్రితోటి ఒక్కరోజు సమావేశం అయినరా? అయితే ఏ రోజు అయినరు? కాకపోతే వీళ్ళకి జీతభత్యాలు అవసరమా? ఈ సలహాదారుల ఉద్యోగాలు అనేది అవసరమా? ఒక్కసారి దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మంత్రిని కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని భారత రాజ్యాంగం నీకు అనుమతి ఇవ్వలేదు. మంత్రివి కాబట్టి మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 చదువుకో శ్రీనివాస్ గౌడ్ సార్. అవి రబ్బర్ బుల్లెట్లు కావు. ముందు వెపన్ తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. నువ్వు ఇన్స్టంట్గా నీ దగ్గర ఉన్నటువంటి పిఎస్ఓ దగ్గర నుంచి వెపన్ తీసుకున్నావు. నువ్వు నిజాయితీ పరునివే కదా. నువ్వు కాల్చిన తుపాకీ రబ్బర్ బుల్లెట్లదే కదా, లేదా మంత్రి చెప్పినట్టు బుల్లెట్లు లేని తుపాకీ కదా. దాన్ని సీజ్ చేయడానికి 24 గంటలు టైం అయింది. ఇప్పటిదాకా తుపాకీ ఎందుకు సీజ్ చేయలేదు? మీరు ఎందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపలేదు? లెక్కేడున్నది ఎస్పీ గారు చెప్తారా లెక్క? ఆయన దగ్గర ఉన్న రబ్బర్ బుల్లెట్ల లెక్క, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ బుల్లెట్ల లెక్క, ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్ల లెక్క చెప్తారా? అది ఇన్స్టంట్గా వెనకాల ఉన్నాయని ఇట్లా ఇవ్వండి ఇచ్చిండు. వేరేవాడైతే ఎందుకు ఇస్తాడు? ఆయన నీ గన్మెన్ కాబట్టి, పొద్దుగాలైతే నీతోటి ఉంటుండు కాబట్టి, మంత్రి అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏం పాపమో అని భయపట్టి ఇచ్చిండు. ఇప్పుడు రేపు అల్టిమేట్గా రేపు పిఎస్ఓని బలి చేస్తారు మీరు. నేను అడుగుతున్న పిఎస్ఓ మీద కేసు కావాలి. మంత్రి అడిగినా, ముఖ్యమంత్రి అడిగినా తుపాకీ ఇవ్వడం చట్టరీత్యా నేరం. అది పిఎస్ఓ మీద కేసు కావాలి. ఒకవేళ ఇచ్చింది ఎస్పీ అయితే ఎస్పీ గారి మీద కేసు కావాలి. ఆ రకంగా వాడినటువంటి వెపన్ సీజ్ కావాలి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోవాలి. పొద్దుగాల రబ్బర్ బుల్లెట్లు, పొద్దుకి బుల్లెట్లు లేని తుపాకీ అని మాట్లాడినప్పుడే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్రం మీది, డీజీపీ మీ ఓడు, ఎస్పీ మీ ఓడు కాబట్టి తప్పులన్నీ కప్పిపుచ్చుకొని బహానా సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని క్యాబినెట్లోంచి బర్తరఫ్ చేసి తుపాకీ సీజ్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ప్రజల ముందు న్యాయాన్ని, ప్రజల ముందు నిర్భయంగా ఉంచాలని రాష్ట్ర డీజీపీ గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టుకు వెళ్తాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో తుపాకుల్ని కాల్చడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ. లేదు, మా మాట మీద మీకు విశ్వాసం లేదు, మీరు చాలా గొప్పోళ్ళు, మీ మంత్రి నిజాయితీగా ఉన్నాడు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు చివరికి ఒక సూచన చేయదలుచుకున్నా. చాలా మంది హైకోర్టు జడ్జీలు ఉన్నారు కదా, దగ్గర 32 మంది ఉన్నారు. ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించుండ్రి. ఏది పాలు ఏది నీళ్ళు అనేది బయటకు వస్తుంది. రబ్బర్ బుల్లెటా, బుల్లెట్ లేని తుపాకా, లేకపోతే ఎస్ఆర్స్ ఏం వెపన్, అది ఇన్సాస్ వెపనా, ఎస్ఎల్ఆర్ వెపనా, ఏం వెపన్ అనేది ప్రజల ముందు ఉంచుర్రి, సీజ్ చేయండి. చాలా స్పష్టంగా న్యాయం జరగాలని బాధ్యతారహితంగా వివరించినటువంటి మంత్రి పట్ల చట్టరీత్యా కేసు నమోదు చేసి, మీకు సెక్షన్లు తెలివాయని కాదు కానీ ఒకసారి యాడ్ చేస్తున్న మహేందర్ రెడ్డి సార్, ఇండియన్ పీనల్ కోడ్ 336, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 25 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గన్మెను ఎస్పీ చెప్తే వస్తాడు, సిఐకి పోస్టింగ్లు, ఎస్ఐల పోస్టింగ్లు పోలీసు ఉన్నతాధికారులు ఇస్తారు. ఎస్పీ పోస్టింగే మంత్రి రికమెండ్ చేస్తే వచ్చే పోస్టింగ్ నువ్వెట్లు ఇస్తావు అని అడుగుతున్నా.
ఒకవేళ తుపాకీ ఇచ్చింది నువ్వే అయితే, తుపాకీ ఇచ్చడానికి నీకు అధికారం ఉంటే, నేను మళ్ళీ అడుగుతున్నా మిస్టర్ వెంకటేశ్వర్లు, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 2 పుస్తకాలు తీసుకొని రా. నన్ను రమ్మంటే రేపు వస్తా, జెండా ఎగరేసినాక మీ ఊరికి వస్తా, మీ ఎస్పీ కార్యాలయానికి వస్తాను. ఏ చట్టము ఒక ఎస్పీకి ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి గాలిలో గాల్పించేందుకు అనుమతిస్తుందో చెప్పు. దట్టు నువ్వే అడ్మిట్ చేసినావు ఇన్సాస్ వెపన్ ఇచ్చిన అని. ఇన్సాస్ వెపన్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ వెపన్, కంట్రీ మేడ్, ఇండియన్ భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి ఎస్ఎల్ఆర్కి అడ్వాన్స్డ్ వర్షన్ అది ఇన్సాస్ వెపన్ అనేది. ఒక చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రజల ముందు జరిగినటువంటి వాస్తవాలను ఉంచుతా ఉన్నాను. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ తోటి లేదా ఒక హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో జరపాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిపేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఒకవేళ అదే ఆనవాయితీ అయితే 33 జిల్లాలలో నిన్న ర్యాలీలు జరిగినాయి. మిగతా మంత్రులు ఎవరైనా కాల్చిర్రా? కాల్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే లేడు కదా ఈ క్యాబినెట్లో మంత్రి. శ్రీనివాస్ గౌడ్ ఒక్కడేనా మంత్రి? మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో గన్ను కాల్చారు? గౌరవవందనం స్వీకరించేందుకు పోయినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కూడా చాలా గన్నులు ఉంటాయి కదా, చుట్టూ ఇవ్వమంటే మరి ముఖ్యమంత్రి అడిగితే డీజీపీ కూడా ఇస్తాడు కదా గన్ను. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో కాల్చారు గన్నులు? చెప్పి జనవరి రాజు ఎప్పుడైనా కాల్వంగా చూసిరా? ఎప్పుడు కాలుస్తారు గన్నులు? ఎప్పుడు వాడాలి వెపన్? ఎప్పుడు వాడతారు? మంత్రి కాల్చేదంటే ముందు రబ్బర్ బుల్లెట్లు అయితే చెప్పండి అంటున్నా. రబ్బర్ బుల్లెట్లని ధైర్యంగా ఎందుకు చెప్తలేవు? పొద్దుకి మాట ఎందుకు మారింది? ఓన్లీ సప్పుడు వచ్చే గన్ను అందులో బుల్లెట్లు ఉన్నాయని ఎందుకు వచ్చింది? పొద్దుగాల రబ్బర్ బుల్లెట్లు ఎట్లయినాయి, పొద్దుకి సప్పుడు వచ్చే తుపాకీ ఎట్లయింది? అసలు ఆ తుపాకీ ఇప్పటిదాకా ఎందుకు సీజ్ అయితే లేదు అంటున్నా. మాకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? చాలా మంది దగ్గర ఈ రాష్ట్రంలో తుపాకులకు లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్న వాళ్ళందరినీ గాలవనిస్తారా? నిన్న దాదాపు 10-15 మంది మంత్రులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్క మంత్రి అనే కాల్చిండా? మరి అందరు ఎస్పీలు మంత్రులతో కాల్పియాలి కదా తుపాకులు. ర్యాలీలు ప్రారంభించేటప్పుడు తుపాకులు కాలుస్తారు, ఎస్పీకి అధికారం ఉంది. మిగతా మంత్రులకు ఎందుకు ఇవ్వలేదు మిగతా ఎస్పీలు తుపాకులు? శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక్కడికే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చిరా? ఇవన్నీ కూడా జరిగినటువంటి పొరపాటును కప్పిపుచ్చేందుకు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రయత్నాలు. నిజాయితీగా మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేయండి, నిష్పక్షపాతమైనటువంటి విచారణ కోరుండ్రి. కడిగిన ముత్యమూల బయటకు వచ్చి క్రీడా మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిగా ఎవరొద్దంటారు నిన్ను? కడిగిన ముత్యమూల ముందు బయటికి రా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించు. అది చేయకుండా ఏదైనా మాట్లాడితే అంటే మంత్రి గారు ఇది మీకు తగదు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మైనర్ కేసు లోపల న్యాయం జరిగిందా జరగలేదా అనేది నాకంటే ఎక్కువ మీడియా మిత్రులకు తెలుసు. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ అయిందా అరెస్ట్ కాలేదా మీకు తెలుసు. బెంజ్ కారు సీజ్ అయిందా, ఇన్నోవా సీజ్ అయిందా, ముద్దాయిలు అరెస్ట్ అయినరా కాలేదా అనేది మీకు తెలుసు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, దీంట్లో న్యాయం జరగకపోతే, తుపాకీ సీజ్ చేయకపోతే కోర్టుకు పోతామని చెప్తా ఉన్నాం. దాంట్లో కూడా చెప్పినాం, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్షం పార్టీ, ఎమ్మెల్యేల కొడుకులు, వీడియోలలో కనబడుతున్న వాళ్ళు, వాళ్ళందరినీ రిమాండ్ చేయకపోతే పోతామని చెప్పినాము. మిత్రమా, రిమాండ్ అయినరు కదా, రిమాండ్ అయినాక పోయి ఏం చేయమంటారు? మళ్ళీ పోతాం 2 రోజుల తర్వాత. దేనికి పోతాం అనేది మీకు చెప్పిపోతాం. అట్లా మా న్యాయబద్ధమైన కోరికను పోలీసు అధికారులు గౌరవించారు కాబట్టి కోర్టుకు పోలేదు. ఈడ గౌరవించమని అడుగుతున్నాం, తుపాకీ సీజ్ చేయమని అడుగుతున్నాం, మంత్రిని బర్తరఫ్ చేయమని అడుగుతున్నాం. టైంపాస్ చేయడానికి పోరు కదన్న కోర్టుకి. అడిగిన కోరిక తీర్చాలి, తీర్చకపోతే పోతాం కోర్టుకి. చట్టం తన పని తాను చేయాలి, చేయకపోతే బరాబర్ పోతాం. 2 రోజులు వెనక 2 రోజుల ముందు అలా ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ కాలేదా? జూబ్లీ హిల్స్ కేసులో కార్లు సీజ్ కాలేదా? పోలీసులు తమ తప్పును సరిదిద్దుకోలేదా? ముందు రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? ఏ ప్రజాప్రతినిధుల కొడుకులు లేరని చెప్పినటువంటి పోలీసు వాళ్ళు తెల్లారు ఎమ్మెల్యే కొడుకును ఎందుకు రిమాండ్ చేసిరు? మేము కోర్టుకు పోతామని చెప్తే, అవును ఆయన మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది, ఆయన మాట్లాడిన దాంట్లో నిజాయితీ ఉంది, మా వాళ్ళు తప్పు చేసిండ్రు అని అందరికంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి అక్కడ ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేసిండు. దీంట్లో కూడా పోతాం అజయ్ అన్న. రేపు డీజీపీ గారు వచ్చి తుపాకీ సీజ్ చేయకపోతే, బుల్లెట్లు కార్ట్రిడ్జ్ చేసిన అన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపకపోతే బరాబర్ పోతాం. దాంట్లో భయపడాల్సింది, మొహమాట పడాల్సింది ఏం లేదు. వెంకటేశ్వర్లు అనేటువంటి పాలమూరు ఎస్పీ గారు నాకు తుపాకీ ఇచ్చేటువంటి అధికారం ఉంది అన్నాడు. ఇన్సాస్ వెపన్ నేను ఇచ్చినా అని చెప్పిండు. నేను కూడా అడుగుతున్నా, తుపాకీ లైసెన్స్ ఉన్నటువంటి 4గురిని తోలుకొని నేను రేపు ఎస్పీ గారి దగ్గర పోతా. రేపు మీరు మాకు ఇన్సాస్ తుపాకీ ఇచ్చి గాల్లో కాల్చేందుకు అనుమతులు ఇస్తావా? ఏ చట్టం నీకు గాల్లో కాల్పులు కాల్చేందుకు తుపాకీ ఇవ్వమని, ఇన్సాస్ తుపాకీ ఇవ్వమని, లేదా ఎస్ఎల్ఆర్ తుపాకీ ఇవ్వమని, లేదా నా పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని ఫైర్ చేసుకునే అధికారం నాకుంది, నేను ఇవ్వచ్చు, నా ముంగట ఎవరైనా కాల్చొచ్చు అంటే ఎస్పీ గారు రేపు అందరం పోదాం, మీడియా మిత్రులం కూడా పోదాం. లైసెన్స్ ఉన్న వాళ్ళని, మహబూబ్ నగర్లో లైసెన్స్ ఉన్న వాళ్ళందరినీ విలువమందాం, అందరికీ మనిషికో తుపాకీ ఇచ్చి కాల్పిమని చెప్దాం. చట్టం పర్మిట్ చేస్తే నా 30 ఏళ్ల వకాలతలో నాకు ఎక్కడ కూడా పుస్తకాలలో కనబడలేదన్న.
ఒకవేళ మహబూబ్ నగర్ ఎస్పీ గారు ఏమైనా కొత్త ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ రాస్తే మరి నేను చదువుకుంది ఏమైనా ఉంటే తప్పకుండా చదువుకుంటా. నాకు తెలియని చట్టం ఏమైనా ఉంటే మహబూబ్ నగర్ ఎస్పీ గారు చెప్తే నేర్చుకుంటా. కానీ మహబూబ్ నగర్ ఎస్పీ గారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు పోలీసు ఉన్నతాధికారుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలో చేసినటువంటి మాటలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అవి ఎస్పీ గారు మాట్లాడినవి చిలుక పలుకులే, పైకి ఎక్కడి నుంచో స్క్రిప్ట్ వస్తే పలికిన పలుకులు తప్ప కొత్తవి కావు. అందుకని ఎస్పీ గారు ఐపీఎస్ అనే బ్యాడ్జ్ పెట్టుకున్నందుకన్నా, ఐపీఎస్ అనే సింబల్ భుజాన మోస్తున్నందుకైనా ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ మళ్ళొకసారి చదివి ముందు మంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, వాడిన తుపాకీని సీజ్ చేయండి. ఎంత దారుణం అంటే మా పిఎస్ఓల దగ్గర రబ్బర్ బుల్లెట్లు ఉంటాయా? గన్మెన్లు వాడేటువంటి వెపన్ల దగ్గర రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? కొత్త సందేహం వచ్చింది ఇలా మరి మహబూబ్ నగర్ ఎస్పీ చెప్తే. ఇప్పుడు నేను మా పిఎస్ఓలను అడగాలి, మీ దగ్గర ఉన్నాయి ఒరిజినల్ బుల్లెట్లా రబ్బర్ బుల్లెట్లా అని. మరి మీరేం భద్రత ఇస్తారు రబ్బర్ బుల్లెట్ తోటి? మంత్రి చుట్టూ 10 మంది ప్రత్యేకమైన అధికారులను పెట్టారు కదా పిఎస్ఓలని, వాళ్ళు వాడే తుపాకులలోనే రబ్బర్ బుల్లెట్లు ఉంటే ఇంకెక్కడిది కథ? వీడియోలో కనబడుతురు, ఫోటోలో కనబడుతురు, ఎవరి దగ్గరికి వెళ్ళి తుపాకీ తీసుకుంటూ కనబడుతుండు. ఆయన తీసుకొచ్చి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏ వెపన్ వాళ్ళ దగ్గర ఒకటి అది స్టోర్ ఉంటుంది, వెపన్ స్టోర్ చేసుకునేది. ఏ స్టోర్లోంచి తీసినావు? ఎన్ని రబ్బర్ బుల్లెట్లు తీసినావు? జీడీ ఎంట్రీలు పెట్టాలి, తీసుకురా రిజిస్టర్స్ అన్ని, ఆర్మ్స్ యాక్ట్ రిజిస్టర్ తీసుకురా. ఇవన్నీ తీసుకురాకుండా ఉంటే ఎట్లుంటుంది? కాబట్టి మిత్రుడు అజయ్ గారికి వచ్చినటువంటి డౌట్ ప్రకారం మంత్రి గారి మీద కేసు నమోదు కాకపోతే ఖచ్చితంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిల్లేస్తాం, కోర్టును ఎంక్వైరీ చేయమని అడుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.